రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నోస్ ఎపిసోడ్ 467తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ ఉన్నాయి. వివో V20 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్పెక్స్ అన్నీ కూడా లాంచ్ కంటే బిఫోరే లీక్ అయిపోయినాయి, ఇంక్లూడింగ్ ద ప్రైస్, అలాగే దీనికి సంబంధించినటువంటి రీటైల్ బాక్స్ ప్యాకింగ్తో పాటు ఇక షామీ ఈరోజు మరొక ప్రీమియం కేటగిరీకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ MI 10T మొబైల్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. వీటితో పాటు అమెజాన్ అతి త్వరలో కేవలం మన పామ్ తోటే ఆథరైజేషన్ చేసేటువంటి ఒక ఫ్యూచర్ అయితే తీసుకొని రాబోతుంది. మరి ఇన్నిసార్లు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరిదాకా చూడండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటి న్యూస్ అయినప్పుడు మనకి వివో నుంచి స్టార్ట్ చేద్దాం. వివో V20 ఆల్మోస్ట్ వీళ్ళ లైనప్ సిరీస్ ఏవైతే వీటిని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్గా ఇది లాంచ్ అయ్యి చాలా రోజులు అవ్వాలి, డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ కోవిడ్ వల్ల దీని లాంచ్ డిలే అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి వివో V20కి సంబంధించినటువంటి స్పెక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మ్డ్ లీక్ అయిపోయినాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 720G ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 8GB ఆఫ్ ర్యామ్, అలాగే 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో 6.44 ఇంచెస్కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే, అలాగే మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా రావడం మరొక విశేషం. ఇక దీంట్లో మీకు ఫ్రంట్ వచ్చేటప్పటికి 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అలాగే రేర్ వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రావడం మరొక విశేషం. ఇక ఇది X50 ప్రోకి లైనప్ సిరీస్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే రియల్మీతో పోల్చారు అన్నట్లయితే. సో రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, అందులో 64 మెగాపిక్సెల్ గింబల్ కెమెరానే మనం చూసేటువంటి అవకాశం ఉందంట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి డెప్త్ లేదా పోర్ట్రేట్ షాట్స్ కోసం మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. సో ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ కూడా మనకి లీక్ అయిపోయినాయి. అరౌండ్ మనకి 27,000 రూపీస్లో ఇది మార్కెట్లోకి లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. చూద్దాం, మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి రియల్మీ మొన్న మనకి Q సిరీస్ని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించి అప్కమింగ్ మోడల్ ఏంది అనే న్యూస్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇది వచ్చేటప్పటికి మనకి Q2 మొబైల్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. ఇక ఈరోజు దీనికి సంబంధించినటువంటి Antutu స్కోర్స్ ఏవైతే మనకు బయటకు వచ్చేసినాయి, 5,20,000 స్కోర్ చేయడం మరొక విశేషం. ఇది చూడటానికి సిమిలర్గా మీకు రియల్మీ 7 Pro ఏదైతే మన ఇండియాలో లాంచ్ చేశారో సేమ్ మొబైల్ ఫోన్ ఉండేటువంటి అవకాశం ఉంది. బై ద బై దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి రియల్మీ Q2. నెక్స్ట్ ఇప్పుడు మనకి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ టీవీస్ అన్నిటికీ సంబంధించినటువంటి కీబోర్డ్ని అయితే టోటల్గా మాడిఫై చేయబోతుంది. సో ఇప్పటిదాకా మీరు రెగ్యులర్గా చూసారన్నట్లయితే స్క్రీన్ ఎంత సైజ్ ఉంటుందో అంత స్క్రీన్ సైజ్లో వర్టికల్గా మనకి కీబోర్డ్ లేఅవుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక పైన మనకి గూగుల్ కీబోర్డ్ ఏదైతే ఉందో షార్ట్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టీవీ సైజ్, అది కూడా సెంటర్లో రావటం మరొక విశేషం. మేబీ ఇది వీళ్ళు నెక్స్ట్ అప్కమింగ్ రోల్అవుట్ చేసేటువంటి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో మనం బయటకు చూసేటువంటి అవకాశం ఉంది. ఇంకా టీవీలో అయితే Android 10 రాలేదు, వీళ్ళు అప్పుడే Android 11కి సంబంధించిన అప్డేట్స్ అయితే రోల్అవుట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ అప్గ్రేడ్ ఫర్ Android 10 టీవీస్. నెక్స్ట్ మనకి ఓప్పో నుంచి అతి త్వరలో మన ముందుకి స్మార్ట్ టీవీ తీసుకొని రాబోతున్న విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ టీజర్ని రిలీజ్ చేస్తూ వీళ్ళు దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మ్డ్ స్పెక్స్ మన ముందుకు చెప్పడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి 4K ఏకంగా వీళ్ళు మనకి QLED టెక్నాలజీకి సంబంధించినటువంటి టీవీనే తీసుకొని రాబోతున్నారంట. ఏదైతే మనకి OnePlus తీసుకొచ్చిందో సేమ్ అదే విధంగా, కాకపోతే ఇక్కడ 120 Hz రిఫ్రెష్ రేట్ రావటం మరొక విశేషం. ఒక రకంగా చెప్పాలంటే గేమింగ్ కూడా ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు అంతా కూడా గేమింగ్ కన్సోల్స్ అలాగే Xboxesని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి 120 Hz ఇస్ క్వైట్ కామన్ అనే నా అభిప్రాయం. ఇక దీంతో పాటు ఇది 8Kకి సంబంధించినటువంటి రా ఫుటేజ్ని కూడా ప్లే చేయగలదంట. సో ఇదైతే ఫ్యాంటాస్టిక్. మేబీ దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది, 55 ఇంచెస్ అలాగే 65 ఇంచెస్. ఫస్ట్ చైనాలో, దేర్ ఆఫ్టర్ మన ఇండియాలో కూడా అఫీషియల్గా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకి 125 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకొని రాబోతున్నామని చెప్పి ప్రీవియస్లీ మన ఇండియన్ హెడ్ అయినటువంటి మాధవ్ సేత్ గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని కన్ఫర్మ్ చేస్తూ ఫస్ట్ ఇండియా కాదు కానీ యూరోప్లో వీళ్ళ మొట్టమొదటి మొబైల్ ఏదైతే ఉందో 125 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుందంట. సో మన ఇండియాలో కూడా ఈ మోడల్స్ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. మేబీ X60 లేదా X70 కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం, లేదా Q సిరీస్ని డైరెక్ట్గా లైనప్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ వీళ్ళు యూరోప్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు సేల్లోకి తీసుకొచ్చినటువంటి మొబైల్ ఏదైతే ఉందో మేబీ ఇది 125 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో 4000 mAh కలిగినటువంటి బ్యాటరీ 65 వాట్స్ తోటి సుమారుగా 33 నిమిషాలంటే ఇది వచ్చేటప్పటికే 4000 mAh కలిగినటువంటి బ్యాటరీ కేవలం 16 నిమిషాల్లో 0 to 100% ఛార్జ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఇదైతే ఫ్యాంటాస్టిక్.
హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ చూసినప్పుడు మనకు OnePlus నుంచి OnePlus 8T మొబైల్ ఫోన్ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. ఈ విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కంపెనీస్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. ఇది Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ప్రీవియస్లీ ఇది 865 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. OLED డిస్ప్లేనే, అలాగే దీంట్లో ఏ విధమైనటువంటి కర్వ్ టెక్నాలజీ ఉండదు. 865 ప్రాసెసర్తోనే రాబోతుంది. అలాగే 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడా. సో మోస్ట్లీ ఈసారి దీన్ని కనుక అగ్రెసివ్ ప్రైసింగ్లో తీసుకొస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అనే నా అభిప్రాయం. చూద్దాం రేపు 14వ తారీఖు దాకా వెయిట్ చేస్తే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి Xiaomi నుంచి ఈరోజు అఫీషియల్గా సాయంత్రం 5:30కి అనుకుంటా. సో మీరు వీడియోస్ చూసేటప్పటికల్లా అది కూడా అనౌన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే కనుక నేను దాని ప్రైస్ ఏదైతే ఉందో కింద పిన్ చేస్తాను. సో MI 10T సిరీస్ని అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో ఒకటి తీసుకొస్తారా లేదా 2 తీసుకొస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. కానీ ఈసారి ఇది మాత్రం చాలా అగ్రెసివ్గా తెచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సుమారుగా 30 నుంచి 35 వేల రూపాయల బడ్జెట్లో. నెక్స్ట్ చూసినప్పుడు మనకి Xiaomi అతి త్వరలో మన ముందుకి Qualcomm Snapdragon రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి 750 ప్రాసెసర్తో ఒక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుందంట. సో రెడ్మీలో 750 ప్రాసెసర్తో 5G మొబైల్ ఫోన్ అంటే మేబీ ఇది చైనాలో మొట్టమొదటిగా మేబీ ఇది రెడ్మీ Note 10 కానీ లేదా Note 10 Pro కింద వచ్చి దేర్ ఆఫ్టర్ మన ఇండియాలో కూడా ఇదే సీక్వెన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా వీళ్ళు ప్యారల్గా 865 ప్రాసెసర్తో వచ్చేటువంటి ఒక మొబైల్ ఫోన్ కూడా తీసుకొని రాబోతున్నారంట. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది 865 ప్రాసెసర్తో వస్తుంది అన్నట్లయితే మేబీ ఇది రెడ్మీ K30 కావచ్చు, లేదా దీన్ని డైరెక్ట్గా స్కిప్ చేస్తూ K14 మన ముందుకు అనౌన్స్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇప్పుడు మనకి రెడ్మీ మొన్న రీసెంట్గా మన ముందుకి వాళ్ళ అతి త్వరలో రాబోతున్నటువంటి వైర్లెస్ నెక్ బ్యాండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పేరు పెట్టమని చెప్పారు కదా. సో దీనికి సంబంధించినటువంటి పేరు కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, రెడ్మీ బీట్ డ్రాప్ అని చెప్పి. ఇక దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇది వచ్చే నెల 7వ తారీఖు అఫీషియల్గా లాంచ్ కాబోతుందంట. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ కూడా మనకు చూపించారు. సో ఇది వచ్చినప్పటికీ మనకి టోటలీ ఏ డిఫరెంట్ యూనిక్ కైండ్ ఆఫ్ బ్లూటూత్ నెక్డ్ ఇయర్ ఫోన్స్ లాగా మనం కన్సిడరేషన్ అయితే చేయొచ్చు. సో మరి ఇయర్ ఫోన్స్ తెస్తారా లేదా రెగ్యులర్ హెడ్ ఫోన్స్ లాగా తీసుకొస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. కానీ ఈ డిజైన్ చూస్తుంటే నాకైతే ఇది ఇయర్ ఫోన్సే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి అమెజాన్ అతి త్వరలో మన ముందుకి కేవలం మన ఫింగర్ ప్రింట్స్ కాకుండా హోల్ పామ్ ఏదైతే ఉందో దీని ద్వారా యాక్సెస్ ఇస్తూ మన ఆథరైజేషన్ ఏదైతే ఉందో చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. అంటే దీనివల్ల బేసిక్గా మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాగిన్ చేస్తూ ఉంటాము, లేదా మన మొబైల్ ఫోన్స్ ఫేస్ ఐడి కావచ్చు, లేదన్నట్లయితే ఫింగర్ ప్రింట్ కానీ ఇస్తుంటాం కదా. సో అలా కాకుండా పామ్ ఆథరైజేషన్. సో ఎక్కడికన్నా వెళ్ళినా కానీ మనం టచ్ చేయాల్సిన అవసరం లేకుండా దానిలో ఉండేటువంటి స్కానర్స్ ఓవర్ ద ఎయిర్ మన ఫింగర్ స్కానర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని స్కాన్ చేసి ఆథరైజ్ చేయడం అయితే జరుగుతుందంట. ఇది రైల్వే స్టేషన్స్లోను, అలాగే బస్ స్టేషన్స్లోను, అలాగే ఎక్కడెక్కడైతే మన ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుందో అక్కడ అన్నింటిలో కూడా వీటి సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అమెజాన్కి సంబంధించినటువంటి CEO అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే దీన్ని యూఎస్లో టెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ సక్సెస్ అయిందంటే మన ఇండియాలో కూడా ఇదే దాన్ని చూసేటువంటి అవకాశం ఉంది. సో ఎనీవే ఇది ఒక గ్రేట్ మూవ్. అంటే దీనికి సపరేట్గా డివైస్ ఏమి ఉండదు, వాచ్ కానీ లేదా NFC కార్డ్స్ కానీ ఇట్లాంటివి ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనకి చేత్తోనే యాక్సెస్ ఇవ్వటం. కాకపోతే వీళ్ళు చెప్పడం కూడా ఏంటంటే ఇదంతా కూడా సెక్యూర్డ్గా ఉంటుంది, ఎక్కడ కూడా డేటా ఎవరికి వెళ్ళదు, ఇదంతా కూడా ఎన్క్రిప్షన్ ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం, చాలా కంపెనీస్ కూడా ఇలాగే చెప్తూనే ఉంటాయి, డేటాస్ అయితే లీక్ చేస్తూనే ఉంటాయి. మీకే అనిపిస్తుంది టెక్నాలజీ గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఈ ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.